కరీంనగర్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పిలుపునిచ్చినటువంటి కరీంనగర్ బంద్ను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టు చేస్తుంది, హౌస్ అరెస్టులు చేస్తుంది. కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ను హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను ముందస్తుగా అరెస్ట్ చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బంద్లో పాల్గొనేందుకు కరీంనగర్కు బయలుదేరుతున్న చప్పతండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ను గంగాధరలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కరీంనగర్లోని చింతకుంటలో బీఆర్ఎస్ నాయకులు తిరుపతి రెడ్డవేణి మద్దలను అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసినటువంటి బీజేపీ నేతలను అరెస్ట్ చేయకుండా తమ నేతలను హౌస్ అరెస్టులు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. అరెస్టులతో బంద్ను ఆపలేరని, ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. కరీంనగర్ బంద్కు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఆ బంద్ను విఫలం చేయాలని ఒక దిక్కు కాంగ్రెస్, ఒక దిక్కు బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగా పోలీసు యంత్రాంగం కూడా దీన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి గంగులాలు అసలు ఈ బంద్ ఎందుకు చేయవలసి వచ్చింది? మరి దీనికి ముఖ్య కారకుడు బండి సంజయ్, మరి రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు శాంతి భద్రతలో ఇబ్బంది జరిగి ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన ఈ 2.5 ఏళ్లలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగి ఈ యొక్క శాంతి భద్రతలు పూర్తిగా విఘాతమైపోయి, పూర్తిగా పట్టపగలే దొంగతనాలు, పట్టపగలే గన్ కల్చర్ వచ్చి మరి తుపాకులు పట్టుకొని నడి రోడ్డు మీద తిరిగేటువంటి ఒక గలీజ్ కల్చర్ ఇవాళ తెలంగాణలో వచ్చిందంటే అది రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి వైఫల్యం. ఆయన వెంటనే మరి రాజీనామా చేయాలి. ఇవాళ మరి స్వచ్ఛందంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ మరి షాప్స్ కానీ, పెట్రోల్ పంపులు కానీ, అదేవిధంగా కిరాణం షాపులు కానీ, బట్టల దుకాణాలు కానీ, అన్ని వ్యాపార సంస్థలన్నీ కూడా స్వచ్ఛందంగా ఇవాళ బంద్కు సహకరిస్తున్నారు, బంద్ చేస్తున్నారు. మరి ఇవాళ మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని విఘాతాలు సృష్టించినా, మీరు పోలీసులను పెట్టి ఎన్ని రకాల అరెస్టులు చేపించినా కూడా ఈ బంద్ అనేది 100% సక్సెస్ అవుతుంది. ఇలా సక్సెస్ అయింది. నేను వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసులు నన్ను అరెస్ట్ చేసి ఇవాళ హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం అయినా మా నాయకులందరూ వందలాది మందిగా అక్కడ ఉన్నారు. తప్పకుండా బంద్ను సక్సెస్ చేస్తాను. అదేవిధంగా ఇవాళ బంద్కు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.